నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో సీఎం రేవంత్ తన పాలనతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని పథకాలు, విధానాలపై మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల విషయంలో సరికొత్త నిర్ణయాలను తీసుకుంది. మున్ముందు ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులను జారీ చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు రూపకల్పన చేస్తోంది. ఈ సింగిల్ కార్డులో అమర్చబోయే స్కాన్ కోడ్ ద్వారా లబ్ధిదారులు చౌక డిపోల నుండి నిత్యావసర సరుకులను తెచ్చుకోవడంతో పాటు ఆరోగ్యశ్రీ, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. ఈ కొత్త తరహా కార్డులు ఎలా ఉండాలనే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా వారి పేర్లను తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికపై కసరత్తు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటకల్లో ఈ తరహా డిజిటల్ కార్డుల విధానం అమలులో ఉంది. ఆయా రాష్ట్రాల్లో పర్యటించి వాటిపై అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా ఫ్యామిలీ డిజిట్ కార్డుల జారీని చేపట్టాలని, అదే విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో గల ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక్క పట్టణం, ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకోవాలని, అక్కడ 100% అంటే ప్రతి కుటుంబానికి ఈ డిజిటల్ కార్డులను అందజేయాలని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, లబ్ధిదారులు ఎక్కడ నివసిస్తోన్నా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా చూడాలని చెప్పారు. కుటుంబంలో ప్రతి సభ్యుడి హెల్త్ ప్రొఫైల్ ను కూడా ఈ డిజిటల్ కార్డులో పొందుపరచాల్సి ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, డాక్టర్లు ఇచ్చిన హెల్త్ రిపోర్టులను డిజిటల్ రూపంలో ఈ హెల్త్ ప్రొఫైల్స్ తో పొందుపరిచేలా ఉండాలని సూచించారు.